ప్రశ్న 1. గ్రామీ అవార్డ్ ఫర్ ది ఇయర్ ఆఫ్ ది ఇయర్ 2026 ఫిబ్రవరిలో ఏ కళాకారుడికి అందించబడింది? సరైన సమాధానం బిల్లీ ఎలిష్. బిల్లీ ఎలిష్ యొక్క ప్రయోగాత్మక పాప్ ఆల్బం 68వ గ్రామీ అవార్డ్స్లో అత్యున్నత గౌరవాన్ని గెలుచుకుంది. ప్రశ్న 2. ఫిబ్రవరి 2026లో సూపర్ బౌల్ ఎలెక్స్ 60వ విజేత ఎవరు? సరైన సమాధానం శాన్ ఫ్రాన్సిస్కో 49 ERS. 49 ERS చారిత్రాత్మక 60వ వార్షికోత్సవ గేమ్లో ఛాంపియన్షిప్ను కైవసం చేసుకున్నారు. ప్రశ్న 3. ఫిబ్రవరి 2026లో శాస్త్రవేత్తలు చరిత్రలో మొదటిసారిగా అంతరించిపోతున్న ఏ జాతులను విజయవంతంగా క్లోన్ చేశారు? సరైన సమాధానం జావాన్ రైనో. ఇండోనేషియాలో నియంత్రిత ల్యాబ్ వాతావరణంలో ఒక ప్రధాన పరిరక్షణ పురోగతి సాధించబడింది. ప్రశ్న 4. ఫిబ్రవరి 2026 యొక్క గ్లోబల్ గోల్డ్ రిజర్వ్ నివేదిక ఈ నెలలో ఏ దేశాన్ని అతిపెద్ద కొనుగోలుదారుగా చూపింది? సరైన సమాధానం భారతదేశం. ప్రపంచ కరెన్సీ అస్థిరతకు వ్యతిరేకంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన బంగారం నిల్వలను గణనీయంగా పెంచుకుంది. ప్రశ్న 5. ఆఫ్రికన్ దేశం తన సావరిన్ డిజిటల్ కరెన్సీ ఇరాండ్ ను ఫిబ్రవరి 2026లో ప్రారంభించింది. సరైన సమాధానం దక్షిణాఫ్రికా. దక్షిణాఫ్రికా తన ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించడానికి మరియు లావాదేవీ ఖర్చులను తగ్గించడానికి ఇరాన్ను ప్రవేశపెట్టింది. ప్రశ్న 6. ఫిబ్రవరి 2026లో గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్లో కొత్త ప్లాస్టికీటింగ్ ఎంజైమ్ అమలు చేయబడింది. సరైన సమాధానం ఓషన్ క్లీనప్. ఇంజనీరింగ్ ఎంజైమ్ ఉప్పునీటి వాతావరణంలో పెట్ ప్లాస్టిక్లను విచ్ఛిన్నం చేయడానికి రూపొందించబడింది. ప్రశ్న 7. ఫిబ్రవరి 2026లో ప్రపంచంలోనే అతిపెద్ద వైట్ హైడ్రోజన్ నిక్షేపాన్ని ఏ దేశం కనుగొంది? సరైన సమాధానం ఫ్రాన్స్. ఫ్రాన్స్లోని లోరైన్ ప్రాంతంలో భారీ సహజ హైడ్రోజన్ నిక్షేపం నిర్ధారించబడింది. ప్రశ్న 8. ఫిబ్రవరి 2026లో అధికారికంగా 2034 వింటర్ ఒలింపిక్స్ ను ఏ నగరానికి అందించారు? సరైన సమాధానం సాల్ట్ లేక్ సిటీ, USA. IOC విజయవంతమైన మూల్యాంకనం తర్వాత సాల్ట్ లేక్ సిటీని 2034కి హోస్ట్గా నిర్ధారించింది. ప్రశ్న 9. నాసా యొక్క యూరోపా క్లిప్పర్ దాని మొదటి అధిక రిజల్యూషన్ థర్మల్ మ్యాప్లను ఫిబ్రవరి 2026లో పంపింది. ఇది దేనిని సూచిస్తుంది? సరైన సమాధానం ద్రవ నీటి ప్లూమ్స్. బృహస్పతి చంద్రుని మంచుతో నిండిన క్రస్ట్ ద్వారా వెలువడే ద్రవ నీటికి అనుగుణంగా ఉష్ణ క్రమరాహిత్యాలను డేటా నిర్ధారించింది. ప్రశ్న 10. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ఫామ్ ఫిబ్రవరి 2026లో ఏ దేశంలో ప్రారంభించబడింది? సరైన సమాధానం భారతదేశం. లక్షలాది మందికి స్వచ్ఛమైన శక్తిని అందించడానికి భారతదేశం నర్మదా నదిపై భారీ ప్రాజెక్టును పూర్తి చేసింది. ప్రశ్న 11. ల్యాబ్ పెరిగిన వజ్రాల ప్రమాణాలను చర్చించడానికి ఫిబ్రవరి 2026లో వరల్డ్ డైమండ్ కాంగ్రెస్ ని ఏ దేశం నిర్వహించింది? సరైన సమాధానం బోట్స్వానా. బోట్స్వానా సహజ మరియు ల్యాబ్ పెరిగిన డైమండ్ మార్కెట్లను సమీకృతం చేయడానికి ఈవెంట్ను నిర్వహించింది. ప్రశ్న 12. డిజిటల్ చేరిక పై దృష్టి సారించి ఫిబ్రవరి 21, 2026న ఏ అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకున్నారు? సరైన సమాధానం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. 2026 థీమ్ డిజిటల్ ఇన్నోవేషన్ ద్వారా దేశీయ భాషలను సంరక్షించడం. ప్రశ్న 13. గ్లోబల్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫిబ్రవరి 2026లో ఏ మహమ్మారిని విజయవంతంగా ముగించినట్లు ప్రకటించింది? సరైన సమాధానం ఎబోలా, సూడాన్ జాతి. కఠినమైన టీకా డ్రైవ్లను అనుసరించి తూర్పు ఆఫ్రికాలో సుడాన్ జాతి ఎబోలా నిర్మూలించబడింది. ప్రశ్న 14. దేశీయ వాణిజ్య సమస్యలను పేర్కొంటూ ఫిబ్రవరి 2026లో ఏ దేశం అధికారికంగా ట్రాన్స్పసిఫిక్ పార్టనర్షిప్ CPTPP నుండి నిష్క్రమించింది? సరైన సమాధానం చిలీ. చిలీ తన దేశీయ వ్యవసాయ రక్షణలకు సంబంధించి నిబంధనలను తిరిగి చర్చించడానికి ఉపసంహరించుకుంది. ప్రశ్న 15. ఏ దక్షిణాసియా దేశం ఫిబ్రవరి 2026లో చారిత్రాత్మక సంకీర్ణానికి సాధారణ ఎన్నికలను నిర్వహించింది? సరైన సమాధానం నేపాల్. నేపాల్ ఎన్నికలు మౌలిక సదుపాయాలు మరియు డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారించిన యువ రాజకీయ సంకీర్ణం వైపు మళ్లాయి. ప్రశ్న 16. ప్రపంచంలోని ఎత్తైన చెక్క ఆకాశహర్మ్యం ఫిబ్రవరి 2026లో ఏ నగరంలో పూర్తయింది? సరైన సమాధానం టోక్యో. టోక్యోలోని W350 ప్రాజెక్ట్ స్థిరమైన కలప నిర్మాణానికి నిదర్శనంగా నిలుస్తుంది.
ప్రశ్న 17. ఫిబ్రవరి 2026లో పూర్తి వారం పాటు గాలి నుండి ఒక 100% విద్యుత్ను ఉత్పత్తి చేసిన మొదటి యూరోపియన్ దేశమేది? సరైన సమాధానం స్కాట్లాండ్. ఆఫ్షోర్ విండ్ సామర్థ్యంలో భారీ విస్తరణకు ధన్యవాదాలు స్కాట్లాండ్ ఈ మైలురాయిని చేరుకుంది. ప్రశ్న 18. ఫిబ్రవరి 2026లో ఏ మహాసముద్రం మొదటి హై సీస్ మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియా గా ప్రకటించబడింది? సరైన సమాధానం అట్లాంటిక్ మహాసముద్రం. అట్లాంటిక్లోని సర్గాసో సముద్రం యుఎన్ అధిక సముద్రాల ఒప్పందం ప్రకారం రక్షణ పొందింది. ప్రశ్న 19. ఫిబ్రవరి 2026లో యుఎన్ భద్రతా మండలి ఏ ప్రాంతం యొక్క స్వయంప్రతిపత్తికి సంబంధించి ఒక మైలురాయి తీర్మానాన్ని ఆమోదించింది? సరైన సమాధానం పశ్చిమ సహారా. పశ్చిమ సహారాలో దీర్ఘకాలంగా ఉన్న వివాదాన్ని పరిష్కరించడానికి ప్రజాభిప్రాయ సేకరణ కోసం కొత్త రోడ్ మ్యాప్ ప్రతిపాదించబడింది. ప్రశ్న 20. ఫిబ్రవరి 2026లో లండన్ మ్యూజియం ద్వారా ఈజిప్ట్కు తిరిగి వచ్చిన చారిత్రక వస్తువు ఏది? సరైన సమాధానం రోసెట్టా స్టోన్. సంవత్సరాల తరబడి చర్చల తరువాత రోసెట్టా స్టోన్ యొక్క ఉత్సవపరమైన అప్పగింత ప్రారంభించబడింది. ప్రశ్న 21. మొట్టమొదటి ఏఐ జనరేటెడ్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 2026లో ఏ నగరంలో జరిగింది? సరైన సమాధానం బెర్లిన్. బెర్లినాలే అధునాతన ఏఐ సంశ్లేషణ సాధనాలను ఉపయోగించి రూపొందించిన చిత్రాల కోసం ప్రత్యేక వర్గాన్ని పరిచయం చేసింది. ప్రశ్న 22. ఫిబ్రవరి 2026లో ఏ ఆటోమొబైల్ బ్రాండ్ మొదటి అమోనియా పవర్డ్ కమర్షియల్ ట్రక్కును ప్రకటించింది? సరైన సమాధానం వోల్వో. వోల్వో అమోనియా మోడల్ను భారీ డ్యూటీ సుదూర రవాణా కోసం కార్బన్ రహిత ప్రత్యామ్నాయంగా ప్రారంభించింది. ప్రశ్న 23. ఫిబ్రవరి 2026లో భాగస్వామ్య వనరులను నిర్వహించడానికి ఆర్కిటిక్ సహకార ఒప్పందం పై ఏ రెండు దేశాలు సంతకం చేశాయి? సరైన సమాధానం నార్వే మరియు కెనడా. కెనడా మరియు నార్వే ఆర్కిటిక్లో స్థిరమైన వనరుల వెలికితీత మరియు పర్యావరణ పరిరక్షణ కోసం కొత్త ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేశాయి. ప్రశ్న 24. 2026 ఫిబ్రవరిలో వరల్డ్ బుక్ క్యాపిటల్ గా ఏ నగరానికి పేరు పెట్టారు? సరైన సమాధానం రియాద్, సౌదీ అరేబియా. పబ్లిక్ లైబ్రరీలు మరియు డిజిటల్ అక్షరాస్యతలో భారీ పెట్టుబడి పెట్టినందుకు రియాద్ గౌరవించబడింది. ప్రశ్న 25. కొత్త కార్మిక చట్టాల ద్వారా ఫిబ్రవరి 2026లో ఏ యూరోపియన్ దేశం నెట్ జీరో మైగ్రేషన్ మైలురాయిని చేరుకుంది? సరైన సమాధానం డెన్మార్క్. డెన్మార్క్ నికర సున్నా వలసలను చేరుకోవడానికి కఠినమైన ప్రవేశ మరియు నిష్క్రమణ విధానాలతో దాని కార్మిక అవసరాలను విజయవంతంగా సమతుల్యం చేసుకుంది. ప్రశ్న 26. వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ 2026 ఛాలెంజర్లు ఫిబ్రవరిలో ఖరారు చేయబడ్డాయి. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ ఎవరు? సరైన సమాధానం గుకేష్ డి. భారతదేశానికి చెందిన గుకేష్ డి 2026 మ్యాచ్లో ప్రపంచ అగ్రగామి ఆటగాడిగా తన హోదాను సమర్థించుకున్నాడు. ప్రశ్న 27. ఫిబ్రవరిలో ఏఎఫ్సి ఆసియా కప్ 2026 ను ఏ దేశం గెలుచుకుంది? సరైన సమాధానం సౌదీ అరేబియా. జపాన్తో జరిగిన ఫైనల్లో సౌదీ అరేబియా సొంతగడ్డపై టైటిల్ను ఖాయం చేసుకుంది. ప్రశ్న 28. డూమ్స్డే క్లాక్ ఫిబ్రవరి 2026లో నవీకరించబడింది. సమయం ఏమి సెట్ చేయబడింది? సరైన సమాధానం అర్ధరాత్రికి 90 సెకన్లు. కొనసాగుతున్న అణు ఉద్రిక్తతలు మరియు వాతావరణ అస్థిరత కారణంగా గడియారం 90 సెకన్లలో ఉంది. ప్రశ్న 29. 20 ఏళ్ల కెరీర్ తర్వాత ఫిబ్రవరి 2026లో తమ చివరి రిటైర్మెంట్ను ప్రకటించిన లెజెండరీ అథ్లెట్ ఎవరు? సరైన సమాధానం లూయిస్ హామిల్టన్. 7 మెనస్ సారలు F1 ఛాంపియన్ ఫెరారీతో తన చివరి సీజన్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రశ్న 30. ఫిబ్రవరి 2026లో EU నుండి ఏ టెక్ దిగ్గజం రికార్డు స్థాయిలో $10 బిలియన్ల యాంటీట్రస్ట్ జరిమానాను ఎదుర్కొంది? సరైన సమాధానం మెటా. డేటా గోప్యత మరియు లక్ష్య ప్రకటనల నిబంధనలను పాటించనందుకు జరిమానా విధించబడింది. ప్రశ్న 31. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO ఫిబ్రవరి 2026లో ఒక నివేదికను విడుదల చేసింది. ఏఐ ప్రపంచవ్యాప్తంగా ఏ శాతం అడ్మినిస్ట్రేటివ్ టాస్క్లను ఆటోమేట్ చేసిందని పేర్కొంది? సరైన సమాధానం 45%. 45% ఆటోమేషన్ రేటు కారణంగా రీస్కిల్లింగ్ కార్యక్రమాలను వేగవంతం చేయాలని నివేదిక ప్రభుత్వాలను కోరింది. ప్రశ్న 32. ఫిబ్రవరి 2026లో ఉత్తమ చిత్రంగా బఫ్తా అవార్డు ని ఏ చిత్రం గెలుచుకుంది? సరైన సమాధానం నిశ్శబ్దం యొక్క ప్రతిధ్వనులు.
సైకలాజికల్ డ్రామా ఎకోస్ ఆఫ్ సైలెన్స్ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్లో పెద్ద విజేతగా నిలిచింది. ప్రశ్న 33. ఫిబ్రవరి 2026లో 100% సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ SAF విమానాలను నడిపిన మొదటి విమానయాన సంస్థ ఏది? సరైన సమాధానం సింగపూర్ ఎయిర్లైన్స్. సింగపూర్ ఎయిర్లైన్స్ తన స్వల్పదూర విమానాలను విజయవంతంగా మార్చింది. ప్రశ్న 34. ఫిబ్రవరిలో గ్లోబల్ ట్రేడ్ అవుట్లుక్ 2026 నివేదిక ఏ కొత్త మార్గం ద్వారా వాణిజ్యంలో గణనీయమైన పెరుగుదలను గుర్తించింది? సరైన సమాధానం ఉత్తర సముద్ర మార్గం ఆర్కిటిక్. మంచు కరుగుతున్న కారణంగా ఆర్కిటిక్ మార్గంలో వాణిజ్య షిప్పింగ్ ట్రాఫిక్ 40% పెరిగింది. ప్రశ్న 35. Q1 2026 అంచనాల కోసం భారతదేశాన్ని ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఏ దేశం భర్తీ చేసింది? సరైన సమాధానం ఇథియోపియా. ఇథియోపియా యొక్క భారీ పారిశ్రామికీకరణ మరియు సేవా రంగ వృద్ధి ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకుంది. ప్రశ్న 36. ఫిబ్రవరి 2026లో ఏ కంపెనీ $4 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ను తాకి చరిత్రలో రెండవది? సరైన సమాధానం మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్ అన్ని ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్లలో AI యొక్క ఏకీకరణ ద్వారా మైలురాయిని సాధించింది. ప్రశ్న 37. ఫిబ్రవరి 2026లో మార్స్ వలసరాజ్యంపై దృష్టి సారించే మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ 20ని ఏ దేశం ప్రారంభించింది? సరైన సమాధానం UAE. మొదటి మానవ మార్స్ బేస్ యొక్క లీనమయ్యే అనుకరణలను చేర్చడానికి దుబాయ్ తన ఐకానిక్ మ్యూజియాన్ని విస్తరించింది. ప్రశ్న 38. ఫిబ్రవరి 2026లో ఆఫ్రికన్ యూనియన్ AU అసెంబ్లీ 39వ సాధారణ సమావేశాన్ని ఏ దేశం నిర్వహించింది? సరైన సమాధానం ఇథియోపియా. AU సమ్మిట్ ఇథియోపియాలోని అడిస్ అబాబాలో ఆఫ్రికాలో స్వేచ్ఛా వాణిజ్యాన్ని వేగవంతం చేయడం పై దృష్టి సారించింది. ప్రశ్న 39. ఫిబ్రవరి 2026 యొక్క ప్రపంచ జనాభా నివేదిక ప్రపంచ జనాభా ఈ స్థాయికి చేరుకుందని నిర్ధారించింది. సరైన సమాధానం 8.3 బిలియన్. జనాభా పెరుగుతూనే ఉంది. ప్రధానంగా సబ్సహారా ఆఫ్రికా మరియు దక్షిణాసియాలో పెరుగుదల కారణంగా ఉంది. ప్రశ్న 40. G20 ఆర్థిక మంత్రులు మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం ఫిబ్రవరి 2026లో ఏ నగరంలో జరిగింది? సరైన సమాధానం కేప్ టౌన్. 2026 G20 ప్రెసిడెన్సీని కలిగి ఉన్న దక్షిణాఫ్రికా కేప్ టౌన్లో ఆర్థిక శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించింది. ప్రశ్న 41. ఫిబ్రవరి 2026లో అరబ్ లీగ్ కొత్త సెక్రటరీ జనరల్గా ఎవరు ఎన్నికయ్యారు? సరైన సమాధానం నాసర్ అల్-కిద్వా. మధ్యప్రాచ్యంలో అభివృద్ధి చెందుతున్న భౌగోళిక రాజకీయ సవాళ్లను పరిష్కరించడానికి కొత్త నాయకత్వం స్థాపించబడింది. ప్రశ్న 42. ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో 10 మిలియన్ల మంది పర్యాటకులతో కార్నివాల్ 2026ని ఏ దేశం నిర్వహించింది? సరైన సమాధానం బ్రెజిల్. విస్తరించిన మౌలిక సదుపాయాలు మరియు భద్రతా చర్యల కారణంగా రియో డి జనీరో దాని అతిపెద్ద హాజరును చూసింది. ప్రశ్న 43. డిజిటల్ ట్విన్ ఎర్త్ ప్రాజెక్ట్ క్లైమేట్ ప్రిడిక్షన్ కోసం హై రిజల్యూషన్ సిమ్యులేషన్ ఫిబ్రవరి 2026లో దీని ద్వారా పూర్తి చేయబడింది. సరైన సమాధానం ESA. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క ప్రాజెక్ట్ వాతావరణ మార్పు ప్రభావాల యొక్క హైపర్ ఖచ్చితమైన మోడలింగ్ను అనుమతిస్తుంది. ప్రశ్న 44. 2026 ఫిబ్రవరిలో అత్యంత సమర్థవంతమైన సోలార్ సెయిల్ అంతరిక్ష నౌక సన్సైల్ ను ఏ దేశం ప్రయోగించింది? సరైన సమాధానం జపాన్. జక్షా యొక్క సన్సైల్ 95% రిఫ్లెక్టివ్ ఎఫిషియన్సీతో సూర్యకాంతి పీడనాన్ని మాత్రమే ఉపయోగించి ప్రొపల్షన్ను ప్రదర్శించింది. ప్రశ్న 45. క్వాడ్ భారతదేశం, US, జపాన్, ఆస్ట్రేలియా ఫిబ్రవరి 2026లో సంయుక్త సముద్ర చొరవను ప్రారంభించింది. సరైన సమాధానం ఇండో-పసిఫిక్ బ్లూ జోన్. ఇండో-పసిఫిక్ అంతటా అక్రమ చేపల వేటను ఎదుర్కోవడం మరియు సముద్ర డొమైన్ అవగాహనను పెంపొందించడం ఈ చొరవ లక్ష్యం. ప్రశ్న 46. ఫిబ్రవరి 2026లో మొదటి క్వాంటమ్ సేఫ్ ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్ను ఏ టెక్ కంపెనీ ప్రారంభించింది? సరైన సమాధానం సిగ్నల్. భవిష్యత్ క్వాంటమ్ కంప్యూటర్ దాడుల నుండి సందేశాలను రక్షించడానికి సిగ్నల్ అమలు చేయబడిన పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ. ప్రశ్న 47. ఫిబ్రవరి 2026లో విడుదల చేసిన గ్లోబల్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఏ దేశానికి 1వ స్థానంలో నిలిచింది? సరైన సమాధానం ఫిన్లాండ్.
ఫిన్లాండ్ వరుసగా 9వ ఏడాది అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రశ్న 48. ఫిబ్రవరిలో జరిగిన ఐసీసీ అండర్ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2026 ఫైనల్ను ఏ దేశం గెలుచుకుంది? సరైన సమాధానం భారతదేశం. జింబాబ్వే వేదికగా జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించింది. ప్రశ్న 49. మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ 2026 తన ఫిబ్రవరి నివేదికలో ఏ ప్రాథమిక ముప్పును నొక్కి చెప్పింది? సరైన సమాధానం సైబర్ వార్ఫేర్ మరియు ఏఐ సార్వభౌమాధికారం. డిజిటల్ సరిహద్దులు మరియు ఏఐ ఆధారిత తప్పుడు సమాచారం ప్రపంచ భద్రతలో కొత్త ఫ్రంట్ లైన్ అని సమావేశం హైలైట్ చేసింది. ప్రశ్న 50. ఫిబ్రవరి 2026లో ఏ దేశంలో యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ యూబీఐ పైలట్ ప్రోగ్రాం విజయవంతమైంది? సరైన సమాధానం దక్షిణ కొరియా. జియోంగి ప్రావిన్స్ పైలట్ మెరుగైన మానసిక ఆరోగ్యం మరియు స్థానిక ఆర్థిక కార్యకలాపాలను చూపించారు.